హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పాయసం. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కాగాక 2 స్పూన్స్ నెయ్యి వేసాక నెయ్యి అనేది కాగాక మనము బియ్యం రవ్వ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి. బియ్యం రవ్వ అనేది బాగా వేగే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మనం చిన్నగా కడిగేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని రెండు కలిపి బాగా వేయించుకోవాలి. దీనికి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 లీటర్ పాలు, 1 కప్పు చక్కెర. తర్వాత పచ్చి కొబ్బరి మనం సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకొని పచ్చి వాసన వేయే వరకు 5 to 10 minutes బాగా వేయించుకోవాలి. మనం కొబ్బరి అనేది వేగాక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 1/2 లీటర్ ప్యాకెట్ పాలు పోసుకోవచ్చు. మన బరపాలు చిక్కటి పోసుకోవచ్చు, ఏవి పోసుకున్నా బాగుంటాయి. చిక్కటి పోసుకోవాలి. తర్వాత ఒక పీంచు మందము ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ కావడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలిపి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes తర్వాత మూత తీసి చూడాలి. మనకు పొంగు అనేది వస్తే మనకు పాయసం అన్నది రెడీ అవుతుంది. ఒక 50% పాయసం అనేది రెడీ అయ్యాక చిక్కబడుతుంది. పాయసం అనేది రెడీ అయ్యాక మనం 1 కప్పు కొబ్బరికి, పచ్చి కొబ్బరికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. తక్కువ స్వీట్ తినేటోళ్ళు 3/4 కప్పు వేసుకున్నా సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకు కొంచెం చిక్కగా అవుతుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మనకు పాయసం అనేది రెడీ అవుతుంది. అడగంటకుండా మనము సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వీడియోలో చెప్పిన విధంగా పాయసం అనేది రెడీ కావాలి. ఎంతో రుచికరమైన పాయసం అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.